శివపురాణంలో నంది యొక్క పాత్ర మరియు ప్రాముఖ్యతపై మీరు అందించిన లోతైన విశ్లేషణకు తెలుగు అనువాదం ఇక్కడ ఉంది. శివపురాణంలో నంది పాత్ర మరియు ప్రాముఖ్యత ఒక ఇండాలజికల్ మరియు ధార్మిక విశ్లేషణ. మహాపురాణ సంప్రదాయంలో అత్యంత ముఖ్యమైన శివపురాణం నందిని కేవలం శివుని వాహనంగా మాత్రమే కాకుండా శైవ విశ్వశాస్త్రంలో ఒక కేంద్ర బిందువుగా మరియు బహుమితీయ వ్యక్తిత్వంగా చిత్రీకరిస్తుంది. ఈ విస్తారమైన గ్రంథంలో నంది కేవలం ఒక పశువు, ఎద్దు రూపం మాత్రమే కాదు, ఆయన ఒక దైవిక అవతారంగా, ఆది గురువుగా, ప్రమథ గణాలకు అధిపతిగా మరియు పరమాత్మ శివుడు వైపు జీవాత్మ సాగించే ప్రయాణానికి చిహ్నంగా కనిపిస్తారు. శివపురాణంలోని శతరుద్ర, విద్యేశ్వర మరియు రుద్ర సంహితలు నంది యొక్క చరిత్రను అద్భుతంగా వివరిస్తాయి. ఒక ముని చేసిన కఠోర తపస్సు ద్వారా జన్మించిన ఒక బాలుడి నుండి కైలాస పర్వతం వద్ద శాశ్వత కాపలాదారుగా ఆయన ఎదిగిన తీరును ఈ పురాణం ఆవిష్కరిస్తుంది. ఈ విశ్లేషణ నంది యొక్క మూలాలు, దైవిక సోపానక్రమంలో ఆయన విధులు మరియు హిందూ తత్వశాస్త్రం, ఆచారాలలో ఆయనకున్న ప్రతీకాత్మక ప్రాముఖ్యతను పరిశీలిస్తుంది. ఆధ్యాత్మిక మూలాలు. శిలాద మహర్షి తపస్సు. శివపురాణంలో నంది జన్మవృత్తాంతం, కఠోర తపస్సు మరియు దైవిక వారసత్వ అన్వేషణతో ముడిపడి ఉంది. ఈ కథ శిలాద మహర్షితో ప్రారంభమవుతుంది. శిలాదుడు గొప్ప పుణ్యాత్ముడు మరియు శివభక్తుడు. ఆయనకు ఒక కుమారుడు కలగాలని కోరిక ఉండేది, కాని ఆ కుమారుడు అయోనిజుడు, తల్లి గర్భం నుండి జన్మించనివాడు అయి ఉండాలి. అమరత్వం మరియు అత్యున్నత జ్ఞానాన్ని కలిగి ఉండాలి. సాధారణ జీవశాస్త్ర నియమాలకు అతీతమైన ఇటువంటి కుమారుడి కోసం శిలాదుడు పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి తీవ్రమైన తపస్సు చేశారు. అసాధారణమైన ఈ కోరికను మన్నించడానికి సాక్షాత్తూ ఆ మహాదేవుని అనుగ్రహం తప్పనిసరి అయింది. నంది పాత్రలోని ఇతర ముఖ్యాంశాలు. సంగ్రహం. శివపురాణం ప్రకారం నంది కేవలం భక్తుడే కాదు, ఆయనకు అనేక ఇతర బాధ్యతలు ఉన్నాయి. 1. గణాధిపతి. శివుని సైన్యమైన ప్రమథ గణాలకు నందినాయకుడు. విశ్వంలోని క్రమశిక్షణను కాపాడటంలో ఆయన కీలక పాత్ర పోషిస్తారు. 2. ధర్మస్వరూపం. నందిని ధర్మానికి, నీతికి చిహ్నంగా భావిస్తారు. 4 కాళ్లపై నిలబడిన వృషభం కృతయుగంలోని సంపూర్ణ ధర్మాన్ని సూచిస్తుంది. 3. గురువు. నంది ఆది గురువుగా పరిగణించబడతారు. సనత్కుమారుల వంటి గొప్ప మునులకు శైవజ్ఞానాన్ని బోధించిన ప్రథమ శిష్యుడు ఆయనే. 4. జీవాత్మ పరమాత్మ సంకేతం. శివాలయాల్లో నంది ఎప్పుడూ శివుని వైపే చూస్తూ ఉంటారు. ఇది భక్తుడు, జీవాత్మ ఎల్లప్పుడూ దైవం, పరమాత్మపైనే దృష్టి సారించాలనే ఏకాగ్రతకు నిదర్శనం. నంది జననం మరియు దివ్య స్వరూపం. ప్రారంభంలో శిలాద మహర్షి దేవతల రాజైన ఇంద్రుని గురించి తపస్సు చేశారు. అయితే తన పరిమితులను గుర్తించిన ఇంద్రుడు, మృత్యుంజయుడు మరియు కాలాతీతుడైన పరమశివుడిని ప్రసన్నం చేసుకోమని శిలాదుడికి సూచించినట్లు శివపురాణం చెబుతోంది. శిలాదుని తపస్సు ఎంత కఠోరంగా సాగిందంటే అతని శరీరం అస్థిపంజరంగా మారి వికృతమైన కీటకాలు మరియు చెదలు పట్టినప్పటికీ అతని స్పృహ మాత్రం దైవంపైనే నిలిచి ఉంది. ఈ స్థాయి అంకితభావం, దైవకృపను పొందడానికి శిలా వంటి స్థిరమైన తపస్సు అవసరమనే పురాణ ఇతివృత్తాన్ని వివరిస్తుంది. శిశువుగా నంది ఆవిర్భావం మరియు ద్వంద్వ స్వభావం. శిలాదుని అచంచలమైన తపస్సుకు మెచ్చిన శివుడు తానే స్వయంగా అతని కుమారుడిగా జన్మిస్తానని వరమిచ్చాడు. నంది జననం వివిధ అద్భుత ఘట్టాల ద్వారా వివరించబడింది. ఒక కథనం ప్రకారం శిలాదుడు యజ్ఞం కోసం భూమిని దున్నుతుండగా సూర్యతేజస్సుతో వెలిగిపోతున్న ఒక శిశువు కనిపించాడు. శతరుద్ర సంహితలోని మరొక సంప్రదాయం ప్రకారం నంది నేరుగా యజ్ఞకుండం నుండి ఉద్భవించాడు. పుట్టినప్పుడే వజ్రకవచాన్ని ధరించి ముక్కన్నులు, 4 చేతులు మరియు తలపై నెలవంకతో సాక్షాత్తు శివస్వరూపంగా కనిపించాడు. నంది ఎదుగుదల -దశలు మరియు ప్రాముఖ్యత. వికాస దశ. కథన లక్షణాలు. ఆధ్యాత్మిక ప్రాముఖ్యత. జననం. అయోనిజ. భూమి నుండి లేదా యజ్ఞజ్వాలల నుండి ఆవిర్భావం. జీవసంబంధమైన లేదా కర్మబంధాల నుండి విముక్తి. స్వచ్ఛమైన ఆత్మకు ప్రతిరూపం. బాల్యం. బాల్యక్రతువుల కోసం తాత్కాలికంగా మానవ రూపాన్ని ధరించడం. భగవంతుడు లౌకిక ప్రపంచంలోకి అవతరించడం. అవతారత్వం. ప్రారంభ విద్య. 7 ఏళ్ల వయస్సుకే వేదాలు, కళలు మరియు శాస్త్రాలలో ప్రావీణ్యం.
దైవత్వంతో మమేకమైన ఆత్మ యొక్క సహజ సర్వజ్ఞత. సంక్షోభ సమయం. మిత్ర మరియు వరుణ అనే మునుల ద్వారా 8 ఏళ్లకే మరణం సంభవిస్తుందనే భవిష్యవాణి. పరిమితమైన మర్త్యత్వానికి మరియు అనంతమైన భక్తికి మధ్య జరిగే సంఘర్షణ. నంది అనే పేరుకు ఆనందాన్ని ఇచ్చేవాడు లేదా సంతోషం కలిగించేవాడు అని అర్థం. అతని ఉనికి శిలాదుని జీవితంలోనూ మరియు విశ్వక్రమంలోనూ తెచ్చిన పరివర్తనకు ఇది నిదర్శనం. దివ్యమైన మూలాలు ఉన్నప్పటికీ నంది ఒక సాధారణ మానవ బాలుడివలే అన్ని సంస్కారాలను, సంప్రదాయ ఆచారాలు పాటించాడు. కేవలం 7 ఏళ్ల ప్రాయంలోనే ఆయనకు ఉన్న అపారమైన వేద పాండిత్యం చూసి గొప్ప పండితులు సైతం ఆశ్చర్యపోయారు. నంది 8 ఏళ్ల ప్రాణిగండం, మోక్షధర్మం, సొటీరియాలజీ ఆఫ్ ది 8-year prophecy. శివపురాణంలో శిలాద మహర్షి ఆశ్రమానికి మిత్రావరుణులు అనే దేవతాగణాలు రావడం నంది జీవితంలో ఒక కీలక మలుపు. ఆ బాలుని ఆతిథ్యం, జ్ఞానాన్ని చూసి మునులు ముగ్ధులైనప్పటికీ ఒక భయంకరమైన భవిష్యవాణిని వినిపిస్తారు. నంది ఆయుష్షు చాలా స్వల్పమని, 8 ఏళ్ల ప్రాయం రాకముందే అతను మరణిస్తాడని వారు చెబుతారు. ఈ వృత్తాంతం ఒక లోతైన తాత్విక పాఠాన్ని బోధిస్తుంది. ఎంతటి ప్రకాశవంతమైన లౌకిక జీవితమైనా సరే కాల అనే పరిమితికి లోబడి ఉంటుందని ఇది నిరూపిస్తుంది. ఈ జోస్యం పట్ల నంది స్పందన భక్తి మార్గంలో ఒక అద్భుత ఘట్టం. భయానికి లేదా నిరాశకు లోను కాకుండా మృత్యుంజయుడైన పరమశివుడు విధిరాతను సైతం మార్చగలడని నంది తన తండ్రిని ఓదారుస్తాడు. విధి అనేది భగవంతుని సృష్టి అయితే ఆ సృష్టికర్తకు సంపూర్ణంగా శరణాగతి చెందడం ద్వారా సృష్టి నియమాలను అధిగమించవచ్చు అని అతను వాదిస్తాడు. ఇది నిష్కల్మష హృదయ శక్తిని, పవర్ ఆఫ్ ఎ చైల్డ్ లైక్ హార్ట్ చాటి చెబుతుంది. ఆధ్యాత్మిక పరిణతి అనేది వయస్సు మీద కాకుండా భగవంతునిపై ఉండే అచంచలమైన విశ్వాసం మీద ఆధారపడి ఉంటుందని ఇక్కడ స్పష్టమవుతుంది. భువన నదీ తీరంలో ఘోర తపస్సు, ది గ్రేట్ పెనెన్స్ అట్ రివర్ భువానా. శాశ్వతత్వాన్ని సాధించడం కోసం నంది భువన నదీ తీరానికి కొన్ని సంప్రదాయాల ప్రకారం నర్మదా నది వెళ్లి తీవ్రమైన ధ్యానంలో నిమగ్నమయ్యాడు. శివపురాణం అతని ఏకాగ్రతను విశేషంగా వర్ణిస్తుంది. అతను కఠినమైన తపస్సు ఆచరిస్తూ రుద్రమంత్రం జపిస్తూ ఏకాగ్రతతో శివుని అనుగ్రహాన్ని పొందాడు. శివుడు ప్రత్యక్షమై వరాన్ని కోరుకోమన్నప్పుడు నంది తన స్వార్థం కోసం కాకుండా ప్రపత్తి, పూర్ణ శరణాగతి మార్గంలో కేవలం పరమశివుని సామీప్యాన్ని మాత్రమే కోరుకున్నాడు. శివుడు నందికి కేవలం దీర్ఘాయువును మాత్రమే ఇవ్వలేదు, అతని అస్తిత్వాన్నే మార్చివేశాడు. నందికి అమరత్వాన్ని, నిత్య యవ్వనాన్ని ప్రసాదించి శైవ విశ్వంలో శాశ్వత స్థానాన్ని కల్పించాడు. దైవత్వం మరియు బాధ్యతలు. సేనాధిపతి మరియు ద్వారపాలకుడు. శతరుద్ర సంహిత ప్రకారం ఒక సామాన్య మర్త్యుని నుండి దైవస్వరూపంగా నంది రూపాంతరం చెందడం ఒక గొప్ప అభిషేకం ద్వారా జరిగింది. పరమశివుడు తన జటాజూటం నుండి ముత్యాల హారం వలె స్వచ్ఛమైన గంగను తీసి నందిపై ప్రోక్షించాడు. అతనికి నందినని నామకరణం చేసి తన గణాధిపతులలో ప్రథముడిగా గణాధ్యక్షుడు పట్టాభిషేకం చేశాడు. నంది తపస్సు మరియు పరమశివుని అనుగ్రహం. తన ఉనికిని శాశ్వతం చేసుకోవడం కోసం నంది భువన నది. కొన్ని సంప్రదాయాలలో దీనిని నర్మదా నదిగా గుర్తిస్తారు. తీరానికి చేరుకుని తీవ్రమైన తపస్సును ప్రారంభించాడు. శివపురాణం ఆయన ఏకాగ్రతను ప్రత్యేకంగా ప్రస్తావిస్తుంది. ఆయన కఠినమైన నియమాలతో రుద్రమంత్రాన్ని జపిస్తూ ఏకాగ్రతతో శివుడిని ప్రార్థించాడు. ఆయన తపస్సుకి మెచ్చిన పరమశివుడు వెంటనే ప్రత్యక్షమయ్యాడు. శివుడు ప్రత్యక్షమై నందిని కోరుకున్న వరం అడగమన్నప్పుడు నంది తనను తాను పూర్తిగా పరమేశ్వరుడికి అర్పించుకుని ప్రపత్తి, కేవలం స్వామికి అత్యంత సమీపంలో ఉండే భాగ్యాన్ని మాత్రమే కోరుకున్నాడు. శివుడు కేవలం దీర్ఘాయువుని మాత్రమే కాకుండా నంది యొక్క స్థితిని పూర్తిగా మార్చివేశారు. ఆయనకు మరణం లేని అమరత్వాన్ని, వార్ధక్యం లేని యవ్వనాన్ని మరియు శైవ విశ్వం యొక్క కేంద్రంలో శాశ్వత స్థానాన్ని ప్రసాదించారు. దివ్య పట్టాభిషేకం. గణనాయకుడు మరియు ద్వారపాలకుడు. శతరూద్ర సంహిత ప్రకారం నంది ఒక సామాన్య మానవపుత్రుడి నుండి దివ్యపురుషుడిగా మారే ప్రక్రియ ఒక గొప్ప అభిషేకం, పట్టాభిషేకం ద్వారా జరిగింది. పరమశివుడు తన జటాజూటం నుండి ముత్యాల హారంలాంటి పవిత్ర జలాలను తీసి నందిపై ప్రోక్షించి అతనికి నందిన్ అని నామకరణం చేసి
గణాలకు అధిపతిగా ప్రకటించారు. దివ్యసభలో నంది బాధ్యతలు. శివపురాణం ప్రకారం కైలాసంలోని పరిపాలన మరియు రక్షణ వ్యవస్థలో నందికి కీలకమైన బాధ్యతలు ఉన్నాయి. వాహనం. నంది శివుని వాహనంగా ఉంటూ లయకారుడైన శివుని శక్తిని, స్థిరత్వాన్ని మోయడానికి అవసరమైన బలానికి చిహ్నంగా నిలుస్తాడు. ఈ రూపంలో ఆయన స్వచ్ఛమైన తెల్లని ఎద్దుగా ధర్మానికి మరియు పవిత్రతకు నిదర్శనంగా ఉంటాడు. గణాధ్యక్షుడు. శివుని అనుచరులైన భూత, ప్రేత, గణాలను నంది నియంత్రిస్తాడు. ఈ అస్తవ్యస్తమైన శక్తులన్నీ దైవనిర్ణయానికి కట్టుబడి ఉండేలా ఆయన చూస్తాడు. ద్వారపాలకుడు. శివపార్వతుల నివాసానికి నంది కాపలాదారుడు. పవిత్రమైన హృదయమున్న భక్తులను మాత్రమే లోపలికి అనుమతిస్తాడు. దైవదర్శనానికి వెళ్లే భక్తుడు మొదట కలిసేది నందినే. ప్రధాన గురువు. నంది శివుని ప్రథమ శిష్యుడు. శివపార్వతుల నుండి నేరుగా ఆగమాలు, తంత్రాలు మరియు శివపురాణ జ్ఞానాన్ని పొందారు. ఆయన నందినాథ సంప్రదాయానికి మూలపురుషుడు, సనత్కుమారుడు మరియు తిరుమలార్ వంటి మునులకు ఈ జ్ఞానాన్ని అందించారు. నందీశ్వరుడు మరియు సుయశల వివాహం. నంది వివాహం మరియు గృహస్థాశ్రమం. శతరుద్ర సంహిత ప్రకారం నంది పట్టాభిషేకం తర్వాత మరుత్తుల కుమార్తె అయిన సుయసతో ఆయన వివాహం జరిగింది. బ్రహ్మ, విష్ణువులతో సహా దేవతలందరూ ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ వివాహం నంది దైవిక సామాజిక క్రమంలో అంతర్భాగమవ్వడాన్ని సూచిస్తుంది. శివపార్వతులు సుయసను దీవించి ఆమెకు 3 కన్నులను ప్రసాదించడమే కాకుండా నందికి సమానమైన భక్తిని అనుగ్రహించారు. తద్వారా ఈ దంపతులు దేవలోకంలో ఒక ఆదర్శ భక్త దంపతులుగా గుర్తింపు పొందారు. విశ్వసంగ్రామాలు మరియు వీరకృత్యాలు. శివపురాణం ప్రకారం విశ్వంపై ముప్పు ఏర్పడినప్పుడు నంది ఒక నిశ్శబ్ద రక్షకుడిగానే కాకుండా శక్తివంతమైన యోధుడిగా కూడా మారతాడు. జలంధరుడిపై పోరాటం. లోకకంటకుడైన జలంధరుడు కైలాసాన్ని ముట్టడించినప్పుడు నంది సైన్యానికి ముందుండి రక్షణ కవచంలా నిలిచాడు. అసుర సైన్యాన్ని చిన్నాభిన్నం చేస్తూ ఆయన చూపిన పరాక్రమం దైవిక కుటుంబానికి ఆయన తొలి రక్షణ వరుస, ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ అని నిరూపించింది. త్రిపురాసుర సంహారం. త్రిపురాసురులను అంతం చేయడానికి శివుడు విశ్వంలోని శక్తులన్నింటితో నిర్మించిన రథాన్ని అధిరోహించినప్పుడు నంది ఆ దైవిక సేనకు కమాండర్గా మరియు శివుని వాహనంగా కీలక పాత్ర పోషించారు. అధర్మాన్ని నాశనం చేయడంలో శివుని సంకల్పానికి నంది సంపూర్ణ మద్దతుగా నిలిచారు. సముద్రమథనం మరియు భక్తరక్షణ. నంది భక్తికి అత్యున్నత నిదర్శనం హాలాహలం ఉదంతం. లోక కళ్యాణం కోసం శివుడు విషాన్ని సేవించినప్పుడు ఆయన నోటి నుండి కొన్ని చుక్కలు కింద పడ్డాయి. తన యజమాని భారాన్ని పంచుకోవాలనే ఉద్దేశంతో నంది ఆ విషపు చుక్కలను సేవించాడు. దేవతలు నంది ప్రాణాల గురించి ఆందోళన చెందగా శివుడు నంది యొక్క సంపూర్ణ శరణాగతిని చూసి అతనికి ఏమీ కాదని అభయమిచ్చాడు. శివనందుల మధ్య ఉన్న ఈ బంధం కేవలం భౌతికమైనది కాదు, అది అత్యున్నతమైన ఆధ్యాత్మిక అనుబంధం. నంది, శివపురాణగాథలు మరియు వాటి అంతరార్థం అనే అంశానికి సంబంధించిన తెలుగు అనువాదం ఇక్కడ ఉంది. రావణుడికి నందిశాపం. కైలాస పర్వత రక్షకుడిగా నందిపాత్ర రావణుడితో జరిగిన ఘర్షణలో స్పష్టంగా కనిపిస్తుంది. తన శక్తితో గర్వించిన రావణుడు కైలాస పర్వతాన్ని లంకకు తరలించడానికి ప్రయత్నించినప్పుడు నంది అతనిని అడ్డుకున్నాడు. రావణుడు నందిరూపాన్ని చూసి పరిహసిస్తూ అతనిని కోతి అని నిందించాడు. దీనికి ప్రతిస్పందనగా నంది రావణుడిని శపించాడు. ఒక వనచర కోతి వల్లే నీ రాజ్యం నాశనమవుతుందని జోస్యం చెప్పాడు. తదనంతర కాలంలో హనుమంతుడి ద్వారా ఈ శాపం నెరవేరింది. ఈ ఘట్టం నందిని కేవలం ఒక ప్రదేశానికి కాపలాదారునిగానే కాక దైవిక గౌరవానికి మరియు పవిత్రతకు రక్షకుడిగా నిలబెడుతుంది. తాత్విక మరియు సంకేతార్థాలు. శివపురాణంలో నంది ఆధ్యాత్మిక మార్గానికి ఒక సజీవ చిహ్నం. నంది వృషభ, ఎద్దు రూపం వేద మరియు పరాణ సంకేత శాస్త్రంలో చాలా లోతైన అర్థాన్ని కలిగి ఉంది. ధర్మానికి ప్రతిరూపంగా నంది. సాంప్రదాయకంగా వృషభం అంటే ధర్మమని అర్థం. శివపురాణంలోని వ్యాఖ్యానాల ప్రకారం నంది యొక్క 4 కాళ్లు ధర్మానికి ఉన్న 4 స్తంభాలను సూచిస్తాయి. ధర్మస్తంభం సంస్కృత పదం. నందిలో దీని అన్వయం సత్యం, సత్య.
దైవభక్తిలో నిజాయితీగా మరియు నిబద్ధతతో జీవించడం. ధర్మ ఎటువంటి సంకోచం లేకుండా నైతిక బాధ్యతను, దైవ ఆజ్ఞను పాటించడం. శాంతి అంతర్గత ప్రశాంతతను, ధ్యానస్థితిని కలిగి ఉండటం. ప్రేమ భగవంతుని పట్ల మరియు సమస్త జీవుల పట్ల నిస్వార్థమైన కరుణ చూపడం. నంది యొక్క తెల్లని రంగు సత్వగుణాన్ని, పవిత్రత, న్యాయాన్ని మరియు పారదర్శకమైన స్వభావాన్ని సూచిస్తుంది. నంది నిరంతరం శివలింగాన్ని చూస్తూ ఉండటం వెనుక ఉన్న సందేశం ఏమిటంటే, మానవ జీవిత పరమార్థం భగవంతుణ్ణి చేరుకోవడమే, దానికి బాహ్య పరధ్యానం లేని ఏకాగ్రత అవసరం. జీవ-శివ సంబంధం. ధార్మిక కోణంలో నంది జీవుడిని, వ్యక్తిగత ఆత్మ సూచిస్తుంది. ఇది పరమేశ్వరుడితో, పరమాత్మ సంపూర్ణ ఐక్యతలో ఉంటుంది. గర్భాలయానికి ఎదురుగా నంది కూర్చుని ఉండే భంగిమ మనిషి లౌకిక ప్రకృతి నుండి దృష్టిని మళ్లించి దైవంపై కేంద్రీకరించాలని బోధిస్తుంది. ఈ నిత్య నిరీక్షణ స్థితి అత్యున్నత భక్తికి సంకేతం. నంది శివుడు బయటకు వస్తాడని ఆశించదు, కేవలం దైవ సన్నిధిలో తాను ఉండటమే ఒక ధన్యతగా భావిస్తుంది. పూజా విధానంలో ప్రాముఖ్యత. శివపురాణంలోని విదేశ్వర సంహిత మరియు శతరూద్ర సంహిత ప్రకారం శివుణ్ణి దర్శించుకునే ముందు నందికి నమస్కరించడం ఒక ముఖ్యమైన నియమం. మధ్యవర్తి మరియు కోరికల విన్నపం. భక్తులు తమ కోరికలను నంది చెవిలో చెప్పడం ఒక ప్రాచీన సంప్రదాయం. నంది శివుడికి అత్యంత ఆప్తుడు మరియు నమ్మకమైన ద్వారపాలకుడు కాబట్టి భక్తుల విన్నపాలను ఆయన శివుడికి త్వరగా చేరుస్తాడని నమ్ముతారు. మానవుల చిన్న గొంతు నేరుగా మహాదేవుడికి చేరకపోయినా నంది ద్వారా అది సులభంగా చేరుతుందనేది భక్తుల నమ్మకం. పాచికల ఆట, పార్వతీదేవి శాపం. ఒకానొక సందర్భంలో శివపార్వతుల మధ్య జరిగిన పాచికల ఆటకు నంది మధ్యవర్తిగా వ్యవహరించాడు. శివుడిపై ఉన్న మితిమీరిన భక్తితో పార్వతి గెలిచినప్పటికీ నంది శివుడే గెలిచాడని తీర్పు చెప్పాడు. దీనికి ఆగ్రహించిన పార్వతి నందిని రోగగ్రస్తుడవుతావని శపించింది. అయితే తన తప్పును తెలుసుకున్న నంది అది కేవలం స్వామిపై ఉన్న ప్రేమతో చేసిన పొరపాటని వివరించి క్షమించమని వేడుకున్నాడు. అప్పుడు పార్వతి శాంతించి ఒక ప్రత్యేకమైన రోజున వినాయకుడిని పూజిస్తే శాప విముక్తి కలుగుతుందని చెప్పింది. ఈ కథ శివుడి పట్ల నందికి ఉన్న నిరంతర ప్రేమను చాటి చెప్పడమే కాకుండా సత్యం యొక్క ప్రాముఖ్యతను మరియు శివకుటుంబంలో వినాయకుడి విశిష్టతను తెలియచేస్తుంది. శివపురాణంలోని రుద్ర సంహితలో నంది మరియు వినాయకుని మధ్యగల సంబంధం ఒక ప్రధానమైన అంశం. నంది ద్వారపాలకునిగా వ్యవహరించిన తీరు వినాయకుని జనన వృత్తాంతంలో కీలక పాత్ర పోషిస్తుంది. పార్వతీదేవి స్నానానికి వెళ్లే సమయంలో తనకంటూ ప్రత్యేకంగా నమ్మకమైన కాపలాదారు ఎవరూ లేకపోవడాన్ని గమనించారు, ఎందుకంటే నంది ప్రాథమికంగా శివునికి విధేయుడు. అందుకే ఆమె తన శరీరానికి రాసుకున్న నలుగు పిండితో గణేశుణ్ణి సృష్టించారు. శివుడు వచ్చినప్పుడు నంది ఆయనను లోపలికి అనుమతించగా శివుని పట్ల ఉన్న భక్తివల్ల గణేశుడు శివుని మార్గాన్ని అడ్డుకున్నాడు. ఈ ఘర్షణే చివరకు శివుడు గణేశుణ్ణి శిరచ్ఛేదం చేయడానికి దారితీసింది. ఆధ్యాత్మిక అంతరార్థం. ఈ ఘట్టం ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక సత్యాన్ని వెల్లడిస్తుంది. నంది దైవిక స్వభావం. భగవంతుడిని తక్షణమే గుర్తించి ఆయన మార్గానికి అడ్డు నిలవని పరిపూర్ణ భక్తుడికి నంది నిదర్శనం. గణేశుడు భౌతిక స్పృహ. ప్రారంభంలో గణేశుడు భౌతిక అవగాహనకు ప్రతిరూపం. దానిని గురువు శివుడు విశ్వచైతన్యంగా మార్చాల్సి ఉంటుంది. నంది వైఫల్యం. శివుడిని అడ్డుకోవడంలో నంది చూపిన వైఫల్యం నిజానికి భక్తుడిగా అతని విజయం. దైవానికి నేరుగా చేరువయ్యే ఆధ్యాత్మిక అన్వేషకుని లక్షణం ఆయనలో ఉంది. గణాలకు నాయకుడిగా నంది. వినాయకుడు గణపతి, అన్ని రకాల ప్రాణులకు అధిపతి. అయితే నంది శివుని సైన్యానికి, శివగణాలకు కమాండర్ లేదా కార్యనిర్వాహక అధిపతి. అనేక ఆచారాలలో వీరిద్దర్నీ ఆధ్యాత్మిక మార్గానికి సంరక్షకులుగా కలిపి పూజిస్తారు. ప్రతిమారూపం మరియు విశిష్టత. శివాలయాలలో నంది నిత్య కావలిగాడు, ఎటర్నల్ సెంటినల్. కూర్చుని ఉన్న తెల్లని ఎద్దురూపంలో ఉండే నంది ఎప్పుడూ గర్భాలయంలోని శివుడిని చూస్తూ ఉంటాడు. శివపురాణం నందిని నందీశ్వరుడుగా పిలుస్తూ ఆయన మనుష్య రూపంలోని జూ ఆంథ్రోపమార్ఫిక్ లక్షణాలను కూడా వివరిస్తుంది. శరీర లక్షణాలు.
ఎద్దుముఖం మరియు మానవ శరీరం లేదా శివుని పోలిన 3 కన్నులు 10 చేతులు కలిగిన రూపం. ఆయుధాలు: గొడ్డలి, పరశువు, జింక, మృగం, దండం మరియు శంఖం. ముద్రలు: అంజలిముద్ర, నమస్కారం లేదా అభయముద్ర. జ్ఞానప్రదాత: ఆదిగురువుగా నంది. శివపురాణం ప్రకారం నంది కేవలం ఒక వాహనం మాత్రమే కాదు, ఆయన గొప్ప ప్రధాన గురువు. శివుడు నేరుగా ఉపదేశించిన బిలియన్ శ్లోకాల శివపురాణాన్ని నంది విన్నారు. దానిని క్లుప్తపరచి మహర్షులకు అందించారు. నందినాద సంప్రదాయం వంటి అనేక ఆధ్యాత్మిక పరంపరలకు ఆయనే మూలపురుషుడు. నంది యొక్క 8 మంది శిష్యులు. నంది తన జ్ఞానాన్ని 8 మంది ప్రధాన శిష్యులకు అందించారు. 1 నలుగురు కుమారులు: సనత్కుమారాదులు. 2 తిరుమూలర్. 3 వ్యాఘ్రపాదుడు. 4 పతంజలి. 5 శివయోగముని. ఈ విధంగా నంది హిమాలయాల్లోని గూఢమైన దైవిక జ్ఞానానికి మరియు భూలోకంలోని భౌతిక ఆచారాలకు మధ్య ఒక వారధిలా నిలుస్తారు. శివపురాణం మరియు ఇతర ప్రాంతీయ సంప్రదాయాలలో నంది యొక్క విశిష్టతను వివరించే ఈ సమాచారం యొక్క తెలుగు అనువాదం ఇక్కడ ఉంది. ప్రాంతీయ మరియు విస్తృత సంప్రదాయాలలో నంది శివపురాణం ఇతర ప్రాంతీయ మరియు పురాణ కథనాలతో ముడిపడి ఉన్న అనేక గాథలను కలిగి ఉంది. ఉదాహరణకు తిరువిళయ్యాడల్ పురాణం. తిరువిళయ్యాడల్ పురాణంలో ఒక ఆసక్తికరమైన కథ ఉంది. పరమశివుడు మరియు పార్వతీదేవి ఒక మత్స్యకార సమాజంలో జన్మించినప్పుడు వారి పునఃకలయికను సులభతరం చేయడానికి నంది ఒక తిమింగలంగా అవతరించి జాలర్లను ఇబ్బంది పెడతాడు. ఈ కథనంలో నంది ఒక దైవిక ఉత్ప్రేరకముగా వ్యవహరిస్తూ తన స్వామి మరియు అమ్మవార్లు వారి విశ్వవ్యాప్త పాత్రలను నెరవేర్చడానికి అవసరమైన పరిస్థితులను కల్పిస్తాడు. అదేవిధంగా నందికి నందిధ్వజం లేదా వృషభధ్వజంతో ఉన్న అనుబంధం ఆయనను శైవధర్మానికి చిహ్నంగా చూపుతుంది. చరిత్రలో అనేక రాజవంశాలు మరియు ప్రపంచవ్యాప్త సంఘాలు దీనిని గుర్తించాయి. శైవమతం యొక్క ప్రధాన విలువలైన విధేయత, శక్తి మరియు భక్తికి నంది ఒక పతాకధారిగా నిలుస్తాడు. సారాంశం: నిత్యభక్తుడు. శివపురాణం ప్రకారం నంది పాత్ర శరణాగతికి నిలువెత్తు రూపం. తన సహజ ప్రవృత్తులను వృషభం ద్వారా సూచించబడేవి నియంత్రించి తన శక్తిని పరమాత్ముని సేవ కోసం వినియోగించే ఆత్మకు ఆయన ప్రతిరూపం. నంది యొక్క ధార్మిక విధులకు సంబంధించిన ముఖ్య ముగింపులు: విధి మరియు అనుగ్రహం. నంది జీవితం నిజమైన భక్తి, విధి రాతను కూడా మార్చగలదని బోధిస్తుంది. ఆధ్యాత్మిక అనుగ్రహం అనేది కర్మ పరిమితులను అధిగమించగలదు అని ఇది నిరూపిస్తుంది. సేవాభావం. వాహనంగా, ద్వారపాలకుడిగా, సేనాధిపతిగా మరియు గురువుగా ఆయన పోషించిన వివిధ పాత్రలు భక్తి అంటే నిష్క్రియాత్మకమైనది కాదని, అది నిస్వార్థ సేవ మరియు గౌరవప్రదమైన ప్రవర్తన ద్వారా వ్యక్తమవుతుందని చూపుతాయి. జ్ఞానోదయానికి వారధి. ద్వారపాలకుడిగా మరియు గురువుగా నంది భక్తుడిని శివుని సన్నిధికి సిద్ధం చేసే ఒక మధ్యవర్తి. శివుడిని చేరుకోవాలంటే హృదయశుద్ధిని కలిగి ఉండాలి అని ఆయన అన్వేషకుడికి గుర్తుచేస్తుంటారు. నంది మధ్యలోకానికి మరియు దైవత్వానికి మధ్య ఒక వారధిలా నిలుస్తారు. ప్రాపంచిక శక్తి కంటే భగవంతుని సన్నిధిలో ఎల్లప్పుడూ వేచి ఉండటమే ఆత్మ సాధించగల అత్యున్నత విజయమని ఆయన మనకు గుర్తుచేస్తారు. శివపురాణంలో నంది పాత్ర అనివార్యమైనది. ఆయన మార్గానికి రక్షకుడు, ధర్మానికి సంరక్షకుడు మరియు ప్రేమ యొక్క పరివర్తన శక్తికి అత్యంత ప్రకాశవంతమైన ఉదాహరణ.